కొమరం భీం జిల్లాలో పులి మృతి కలకలం రేపుతోంది. కాగజ్ నగర్ దారిగాం శివారు అటవీ ప్రాంతంలో పులి కలైబరం గుర్తించారు అటవీ అధికారులు. రెండు పులుల మధ్య ఘర్షణే మరణానికి కారణంగా చెబుతున్నారు. ఘటనా స్థలానికి వెళ్లడానికి అనుమతి లేదంటున్నారు అధికారులు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. కొమరం భీం జిల్లాలో పులి మృతి కలకలం సృష్టిస్తుంది. అటవీ శాఖ అధికారులు మాత్రం ఇన్ఫైట్ లో చనిపోయింది, టెరిటోరియల్ ఫైట్ లో ఆ పులి మృతి చెందినట్లుగా చెప్తున్నారు. కాకపోతే అటవీ ప్రాంతంలో టెరిటోరియల్ ఫైట్ అనేది జరుగుతుంది. ఇది మేటింగ్ సీజన్ కాబట్టి రెండు మగ పులుల మధ్య మాత్రము ఎక్కువగా టెరిటోరియల్ ఫైట్ జరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. అయితే ఇక్కడ చనిపోయిన పులి మాత్రం ఆడపులిగా చెప్తున్నారు. అయితే అటవీ శాఖకు సంబంధించిన అధికారులు అక్కడికి స్పాట్కు మాత్రం వెళ్ళనివ్వట్లేదు. అయితే పులిపైన ఏమైనా విషప్రయోగం చేశారా లేదా మరో పులి ఘర్షణలో ఆ దాడిలోనే చనిపోయిందా అనేది పూర్తి స్థాయిలో క్లారిటీ అయితే లేదు. కాకపోతే ఆ పులి ఏదైతే ప్రాణాలు కోల్పోయిన పక్కనే కొద్ది దూరంలో అక్కడ ఒక క్యాటిల్ కిల్ జరిగింది. క్యాటిల్ కిల్ జరిగిన ఏదైతే పశువు చనిపోయిందో, పశువు చనిపోతే దానికి సంబంధించిన యజమాని కావచ్చు, లేదంటే పశువుల కాపరి కావచ్చు, ముందే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇస్తారు. అటవీ శాఖ అధికారులు మాత్రం ఈ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచుతున్నారు. ఎందుకంటే పులి చనిపోవడం అనేది సాధారణ విషయం కాదు. పులి చనిపోతే ఎన్టీసీఏ గైడ్లైన్స్ ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. ఎన్టీసీఏ గైడ్లైన్స్ ప్రకారం అయితే పులి చనిపోతే ఏ విధంగా చనిపోయింది అనేది పూర్తి స్థాయి క్లారిటీ ఇవ్వాలి. దాంతోపాటు దాన్ని ఒకవేళ శరీరం పైన గాయాలు ఉంటే దానికి సంబంధించిన గాయాలను ఫోటోలు, అదేవిధంగా దాన్ని ఖననం చేసేటప్పుడు, పంచనామా నిర్వహించేటప్పుడు మొత్తం వీడియో షూట్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఎన్జిఓకి సంబంధించిన ప్రతినిధులు ఉండాలి, వెటర్నరీ వైద్యులు, అదేవిధంగా ఇతర నిపుణుల పర్యవేక్షణలో దానికి సంబంధించిన ప్రొసీజర్ అంతా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్ అంతా పూర్తి కావాలి. కానీ ఇక్కడ అధికారులు ఏం చేశారనేది పూర్తి స్థాయి క్లారిటీ లేదు. అయితే నిన్న పులి చనిపోయిన విషయాన్ని పశువుల కాపరి గుర్తించి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అటవీ శాఖ స్థానిక అధికారులు మాత్రం దానికి సంబంధించిన పూర్తి స్థాయి క్లారిటీ అయితే ఇవ్వలేదు. కానీ జరిగింది వాస్తవమే, కానీ ఎలా జరిగింది అనేది పూర్తి స్థాయి క్లారిటీ లేదు. సంఘటన స్థలానికి వెళ్తున్నాము, అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చాక పూర్తి స్థాయి క్లారిటీ ఇస్తామని మీడియానంతా 3 కిలోమీటర్ల దూరంలోనే ఆపివేయడం జరిగింది. ఇది మనకున్న సమాచారం మేరకు 6 అనే నెంబర్ గల పులికి సంబంధించిన ఆ పిల్లగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే K15 అనే పేరు ఉన్నట్టుగా దీనికి తెలుస్తుంది. ఇది ఆడపులిగా అటవీ శాఖ అధికారులకు సంబంధించిన ద్వారా మనకు సమాచారం అందుతుంది. ఇక్కడ పులి చనిపోవడం అనేది చర్చనీయాంశంగా మారింది. ఆ పులి ఎవరైనా అంటే విషప్రయోగం చేసి చంపారా, లేకపోతే రెండు పులుల మధ్య జరిగిన ఘర్షణలోనే ప్రాణాలు కోల్పోయిందా అనేది అక్కడున్న FDO కావచ్చు, దానికి సంబంధించి పూర్తి స్థాయి క్లారిటీ మాత్రం ఇప్పటివరకు ఇవ్వలేదు. ఈ ఉన్నతాధికారులు వెళ్ళి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే పులి మృతి సంచలనం కలిగిస్తుందని అయితే చెప్పచ్చు. దీనిపైన అనుమానాలు సైతం ఉన్నాయి. మరి అటవీ శాఖ అధికారులు దీనికి ఈ అనుమానాలన్నిటినీ నివృత్తం చేస్తామని అయితే చెప్తున్నారు. మరి ఉన్నతాధికారులు ఏం చెప్తారు, ఎలా స్పందిస్తారో చూడాలి. మరి కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, NTV, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి.